వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య పంచాయతీ నడుస్తుండగా కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న దివ్వెల మాధురి మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్స్టాలో మాధురి పెట్టిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కొలిక్కి రావడం లేదు. 2 వారాలుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు ధర్నా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొన్ని విషయాల్లో పట్టుబట్టిన దువ్వాడ వాణి ఇటీవల కాస్త దిగొచ్చారు. ఎంతలా అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా అభ్యంతరం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. పిల్లలు సమాజం కోసం తామంతా ఒకే ఇంట్లో ఉండేందుకు సిద్ధమన్నారు. కానీ వాణి కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంత జరిగిన తర్వాత ఒకే ఇంట్లో ఆమెతో ఉండటం కుదరదని స్పష్టం చేశారు. వాణికి కేటాయించిన ఇంటికి ఆమె వెళ్లిపోయి తనపై న్యాయ పోరాటం చేసుకోవచ్చన్నారు. అంతేకాదు ఆస్తుల విషయంలో గతంలో చర్చలు జరిగిన మేరకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని వెల్లడించారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ వాణి ఎపిసోడ్లో దుమారం రేపిన దివ్వెల మాధురి మరోసారి తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న మాధురి అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఇన్స్టాలో పోస్ట్ పెట్టి కాకరేపారు. మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు. 10 రోజుల తర్వాత మళ్లీ లైవ్కి వస్తానని, ఆ తర్వాత అందరితోనూ మాట్లాడతానని ఇన్స్టా వీడియోలో చెప్పారు. ఇక మాధురి వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 డేస్ తర్వాత లైవ్కి వస్తాను. మరోవైపు దివ్వెల మాధురి పోస్ట్ పై దువ్వాడ వాణి అనుమానాలు వ్యక్తం చేశారు. వాణి అనుమానాలతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేసిన టెక్కలి పోలీసులు మాధురి ఇంట్లో లేరని స్పష్టం చేశారు. పోలీసు వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్ని ముడిపడి ఉన్నాయి. ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి. చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి. ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేస్తూ నాకు గాని శ్రీని గారికి గాని నా పిల్లలకు గాని ఫుల్ గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. 3వ వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదనేది